ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అక్రమ సంబంధాలు, ప్రేమాయణాలకు సంబంధించిన విషయాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆఫీస్ ప్రేమాయణాలకు సంబంధించి ఓ సర్వే బయటకు వచ్చింది. ఈ లిస్టులో కూడా భారత్ దూసుకుపోతుండడం గమనార్హం. డిస్క్రీట్ రిలేషన్షిప్ల కోసం ప్రసిద్ధమైన ఆష్లే మాడిసన్ అనే ప్లాట్ఫామ్ యూగవ్ సంస్థతో కలిసి 11 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది. ఈ అధ్యయనంలో భాగంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, భారత్, ఇటలీ, మెక్సికో, స్పెయిన్, స్విట్జర్లాండ్, యూకే, యుఎస్ నుంచి మొత్తం 13,581 మంది సర్వేలో పాల్గొన్నారు. ఇందులో మెక్సికో మొదటి స్థానం నిలవగా భారత్ రెండో స్థానాన్ని సంపాదించింది. ఈ కొత్త స్టడీ ప్రకారం భారతీయుల్లో 10 మందిలో 4 అంటే 40% మంది తమ సహోద్యోగులతో ప్రేమ సంబంధం కలిగి ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఉద్యోగులే అంగీకరించారు. మెక్సికోలో ఈ సంఖ్య 43 కాగా యుఎస్, యూకే, కెనడా వంటి దేశాల్లో ఇది 30% మాత్రమే. ఈ అధ్యయనంలో పురుషులు మహిళల కంటే ఎక్కువగా ఆఫీస్ ప్రేమాయణాలకు దిగుతున్నారని వెల్లడైంది. పురుషుల్లో 51 మంది సహోద్యోగులతో డేటింగ్ చేసినట్లు చెబుతుండగా మహిళల్లో ఇది 36% మాత్రంగానే ఉంది. దీంతో పాటు మహిళలు వృత్తిపరమైన విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారని సర్వే చెబుతోంది. ఇందులో 29% మహిళలు తమ కెరీర్పై ప్రభావం పడవచ్చనే భయంతో కార్యాలయాల ప్రేమల్ని నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో 27% పురుషులు కూడా ఇలాంటి వాటిపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పురుషులు వ్యక్తిగత పరిమాణాలపై ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని సర్వే తెలిపింది. అలాగే 18 నుంచి 24 ఏళ్ల వయసు గల యువ ఉద్యోగులు ఆఫీస్ ప్రేమల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారని అధ్యయనం వెల్లడించింది. వీరిలో 34% మంది అలాంటి సంబంధాలు తమ కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపుతాయని భయపడుతున్నారట. అలాగే గ్లీండెన్ అనే మరో డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వే ప్రకారం భారతీయుల్లో 35% మంది ప్రస్తుతం ఓపెన్ రిలేషన్షిప్లో ఉన్నారని, 41% మంది తమ భాగస్వామి సూచిస్తే అలాంటి బంధాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. కాగా ఈ ధోరణి కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాలేదు. చిన్న పట్టణాలకు కూడా ఈ మార్పు భాగమవుతున్నాయి. ఇందులో తమిళనాడులోని కాంచీపురం భారతదేశంలో ఇలాంటి వివాహేతర రిలేషన్లపై ఆసక్తి ఎక్కువగా చూపుతున్న ప్రాంతంగా నిలిచింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.